భర్తల తరపున భార్యలు రంగంలోకి దిగారు. ఓ పక్కన భారతి తన భర్త తరపున పులివెందుల్లో ప్రచారం చేస్తుంటే మరొక వైపున నారా లోకేష్ తరపున బ్రాహ్మణి ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వవైభవం వస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నొలకపేటలో స్త్రీశక్తి పథకం కింద కుట్టు శిక్షణ పొందిన మహిళలు, డ్వాక్రా సభ్యులతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ద్వారా 2610 మంది కుట్టు శిక్షణ తీసుకుని ఉపాధి పొందుతున్నారని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని వెల్లడించారు. డ్వాక్రా సంఘాలు బలోపేతం చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. లోకేష్ మంగళగిరి ప్రజలను సొంత కుటుంబ సభ్యులా భావించి సేవ చేస్తున్నారని చెప్పారు. ఆయన మాటల మనిషి కాదని చేతల మనిషి అన్నారు. ఆయన ప్రోత్సాహంతో పెళ్లైన తర్వాత తాను అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించారని, ఇప్పుడు హెరిటేజ్ పరిశ్రమ నడుపుతున్నానని చెప్పారు. మంగళగిరిని దేశంలోని అత్యుత్తమ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఆయన సంకల్పించారని, ప్రభుత్వ సహకారం లేకపోయినా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుండవు ఇందుకు నిదర్శనమన్నారు. స్త్రీశక్తి, నూతన వధూవరులకు పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ సంజీవని ఇలా పలు సేవలు అందిస్తున్నారన్నారు. చేనేత, స్వర్ణకారులు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే కనుకైతే మరెన్నో కార్యక్రమాలు పెద్ద స్థాయిలో అమలు చేస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు మహిళలకు ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు.